నమస్తే, నా పేరు వరకుప్పల వాసుదేవులు, బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ శాంతి భద్రతల కోసం మాత్రమే చేస్తారు తప్ప వారి వేరే వాళ్ళ గురించి వ్యక్తిగతం గురించి మాత్రమే అయితే చేయరు. అది ఎట్టి పరిస్థితులైనా చట్టరీత్యా నేరమే. కానీ ఈయన రేవంత్ రెడ్డి గారు 420 రేవంత్ రెడ్డి గారు చేసే అన్ని అబద్ధాలకి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఎట్లయినా సరే వీళ్ళని కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయాలి అనే అక్కస్తోటి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతము ఆయన గతంలో ఆయన్నే లిటరల్గా ఓటుకు నోటు దొంగ కేసులో ఇరికింది ఆయన్నే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మనసులో పెట్టుకొని వీరిని కేసీఆర్ గారిని, వారి కుటుంబాన్ని, హరీష్ రావు గారిని వీళ్ళందరినీ కావాలని చెప్పేసి ఆయన చేస్తున్న అక్కస్తోటే చేస్తుండు. కక్షపూరితంగా రాజకీయం చేస్తుండే ఆయన. ఈ విధంగా చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటిది కూడా ఎవరికి ప్రమేయం లేదు. అయినా కానీ వారు ఏమంటున్నారంటే వీళ్ళు కావాలని చేసిరని చెప్పేసి చేయడం తప్ప ఇంకే ఏం లేదు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే తప్ప వారు చేసేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి అనేవాడు సీఎం అయి కూడా ఎట్లా అంటే వీధి రౌడీలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. వారు ఒక సీఎం లాగా వ్యవహరించడం లేదు. వారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే నీచ మాటలు మాట్లాడుతున్నారు. ఒక సీఎం స్థాయిలో కూడా ఉండి కూడా మర్చిపోయి గల్లీ రౌడీలాగా మాట్లాడుతున్నారు. తొండలు ఇడుస్తా మాజీ సీఎం గురించి ఆ విధంగా మాట్లాడగలుగుతారా? సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణని ఈరోజు క్రైమ్ రేట్లో కూడా ముందస్తు ఉంచారు. అంటే ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం ఇలాంటివి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అంటే ఒక ఫైర్ బ్రాండ్ ఇద్దరున్నారు, ఇప్పుడు బాబమ్మదులు ఉన్నారు, వాళ్ళనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు వస్తే వాళ్ళని తట్టుకోగలుగుతారా? వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి కేసీఆర్ గారిని తట్టుకోగలుగుతారా? వాళ్ళకి ఏమున్నది చెప్పండి? మొన్న 10 మందికి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వాళ్ళని 5గురిని ఏం చేశారు? ఏం కాలేదు, వాళ్ళు ఏం పార్టీలో ఏం ఫిరాయించలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అదే అర్థమైపోతుంది. స్పీకర్ కూడా వాళ్ళ కేసీఆర్ గారికి తొత్తుగా మారినారు. వాళ్ళు న్యాయస్థానంలో ఉన్నత స్థానంలో ఉన్నా కానీ వాళ్ళు ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ గారు లిటరల్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అది కనబడలేదా? నేను అడుగుతా ఉన్నా, అది కనబడలేదా వారికి? స్పీకర్ గారికి మొన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అన్నారు. అది వినబడలేదా వారికి? ఇవన్నీ కనబడతలేవా? ఆధారాలు కనబడట్లేవా? ఏ విధంగా వీళ్ళని పార్టీ బహిష్కరించట్లేదు? వాళ్ళని ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయడం లేదు? అది కూడా కనబడట్లేదా? అట్లా లిటరల్గా మీ మీడియా ముఖంగానే చెప్పారు కదా. మీ మీడియా ముఖంగానే ఆయన ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి. అవి కూడా కనబడట్లేదా వారికి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఒక కమీడియన్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్రాన్ని నడిపాలన్నా, ఒక టీంని నడపాలన్నా ఒక క్యాప్టెన్ కావాలి. క్రికెట్ టీం నడపాలన్నా, ఒక కబడ్డీ టీం నడపాలన్నా, మొన్న ఆడినటువంటి ఫుట్బాల్ టీం నడపాలన్నా ఒక క్యాప్టెన్ కావాలి. అదేవిధంగా రాష్ట్రాన్ని నడపాలన్నా క్యాప్టెన్ కావాలి. కానీ మన దరిద్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్యాప్టెన్ కాకుండా ఒక కార్టూన్ ఉన్నాడు బ్రదర్. అందుకోసమే ఇవాళ ఒక స్టాండప్ కమెడియన్ లెక్క ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల ముందు కూడా, మహిళల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడడం అనేది చాలా హేయము, చాలా దరిద్రము. ఇలా ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి? ఒక సంస్కారవంతమైన హీనమైన మాటలు నీ అవ్వాని సంబోధించడం అనేది చాలా హేయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే కేటీఆర్ గారి స్థాయిని గురించి మాట్లాడతాడు ఈయన. అరే నాయన రేవంత్ రెడ్డి, నీకు తెలియకపోతే తెలుసుకో. నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు శశి థరూరే కేటీఆర్ గారు గొప్ప నాయకుడు అని పొగిడిండు. అదేవిధంగా అప్పటి కేంద్ర మంత్రులు అనేటువంటి జితేంద్ర సింగ్ కానీ మిగతా మంత్రులు కానీ కేటీఆర్ గారిని పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా అమెజాన్కి సంబంధించిన CEO జెఫ్ బెజోస్ కూడా కేటీఆర్ గారిని పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు సత్య నాదెళ్ల గారు కూడా కేటీఆర్ గారి లాంటి నాయకుడు రాష్ట్రానికి, దేశానికి అవసరమని పొగిడిన దాఖలాలు ఉన్నాయి.
అదేవిధంగా రతన్ టాటా లాంటి వాళ్ళు కూడా మా హేమలు కేటీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని, కేటీఆర్ గారి పడిమను వాళ్ళు పొగిడిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా నీకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చాలా మంది పొగిడిర్రు. అదేవిధంగా పాపం స్వర్గస్థులైనటువంటి రామోజీరావు గారు కూడా పొగిడిర్రు. అదేవిధంగా వెంకయ్య నాయుడు సైతం పొగిడిర్రు. కేటీఆర్ గారి యొక్క స్థాయి గురించి మాట్లాడుతున్న లుచ్చా నువ్వు రేవంత్ రెడ్డి, కేటీఆర్ గారికి ఎన్ని అవార్డులు వచ్చినాయి? సిరిసిల్లని నెక్స్ట్ లెవెల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దీనికి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఆయన పనిచేసిన యొక్క ఐటీకి విపరీతమైన 2014 ముందు ఐటీ ఎగుమతులు ఎన్ని ఉన్నాయి, 2010 వీళ్ళు దిగిన తర్వాత ఐటీ ఎగుమతులు ఉన్నాయి అనేది. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ కల్పన ఏ విధంగా ఉన్నది? అదిరా బై కేటీఆర్ స్థాయి అంటే. నువ్వేం మాట్లాడతావు? నీకు ఏం తెలియదు, వీళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇప్పుడు నేను 10 పేర్లు చెప్పినా, ఈ కనీసం ఒక్కరి పేరు కూడా ఈయనకు తెలుసా? తెలియదు. ఇలా కేటీఆర్ గారి యొక్క ఫోన్ నెంబరు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 500 మంది దిగ్గజాల దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నది. నీది ఎవరి దగ్గర ఉన్నదిరా నాయన? ఎవరి దగ్గర ఉన్నది? కేటీఆర్ గారు కట్టినటువంటి టీ హబ్, అదేవిధంగా టీ వర్క్స్, అదేవిధంగా అమెజాన్ కంపెనీ, అలాంటి దాంట్లలో నువ్వు బాత్రూమ్లు కడగడానికి కూడా పనికిరావురా నాయన. నువ్వు ఇలా బాత్రూమ్లు కడతారని చెప్పేసి మాట్లాడుతున్నావు. లుచ్చగాని నువ్వు ఏం మాట్లాడతావు? స్టూపిడ్ ఫెలో లెక్క మాట్లాడకు. నువ్వు ఒక రాష్ట్రానికి ఒక క్యాప్టెన్ లాగా వ్యవహరించు, ఒక కార్టూన్ లాగా కాకుండా ఒక క్యాప్టెన్ లాగా వ్యవహరించని చెప్పేసి మేము ఈ విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.